నమస్తే. నిమ్స్ లో దీక్ష కొనసాగిస్తున్న జగన్ కి వైద్యులు పరీక్షలు చేశారు. బీపీ షుగర్ లెవెల్స్ పడిపోయాయని ఫ్లూయిడ్స్ తీసుకుంటే మంచిదని సూచించారు డాక్టర్లు. జగన్ వైద్యానికి నిరాకరిస్తున్నారని అవసరమైతే బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామని చెప్పారు నిమ్స్ డాక్టర్ నగేష్. మధ్యాహ్నం 3 గంటలకు మరో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్నారు. ఆయన కండిషన్ డిటరేట్ అవుతుంది, అల్లార్మింగ్ గా ఉంది. ఆయన నుంచుంటే బీపీ డౌన్ అయి పడిపోతున్న పరిస్థితిలో ఉన్నారు. ఇమీడియట్ గా ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. షుగర్స్ కూడా బాగా డౌన్ అయినాయి. టెంపరేచర్ అది కూడాను డెవలప్డ్ సమ్ టెంపరేచర్. సెకండ్ థింగ్, కిడ్నీ పారామీటర్స్ బాగా డౌన్ అవుతున్నాయి. యూరియా క్రియేటినిన్ వాల్యూస్ అన్ని బాగా పెరుగుతున్నాయి. అది అంత మంచిది కాదు ఇండివిజువల్కి. సో ఇమీడియట్ గా ఆయన ఇంటర్వ్యూన్ అయ్యి ఐవీ ఫ్లూయిడ్ స్టార్ట్ చేయడం కరెక్ట్. టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా ఇమీడియట్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా గుంటూరు జిల్లాలో 32వ రోజు ఉధృతంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెనాలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా మున్సిపల్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మురుగు కాలువలు, రోడ్లు ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. అటు ఆర్టీసీ కార్మికులు, వ్యాపారస్తుల జేఏసీ బైక్ ర్యాలీ నిర్వహించింది. మరోవైపు ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అంటే ఇంట్లో ఎప్పుడు లేదండి ఆయన. సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీలు, నిరసనలతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం హోరెత్తుతోంది. నాయి బ్రాహ్మణులు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి రోడ్డుపై కులవృత్తుల ప్రదర్శన చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాము రోడ్లపై ఫ్రీగా షేవింగ్, గుండ్లు, క్షవరాలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రకటన వచ్చే వరకు తమ నిరసనలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమాలన్నీ రోడ్డు మీద చేసి వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. జై సమైక్యాంధ్ర చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం మనం. ఏ మహనీయుడైతే ఈ తెలుగు వారి నేతృత్వంలో ఇప్పుడు ప్రారంభమవుతుంది. దయచేసి మనం చక్కగా మంచి వేషధారంతో వీళ్ళందరూ వచ్చారు. దోషగారా దయచేసి ఒక్కసారి జై సమైక్యాంధ్ర. చిత్తూరు జిల్లాలో నెల రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్డెక్కారు. స్కూళ్లు, ఆఫీసులు మూతపడ్డాయి. ఉద్యోగులకు నెల జీతాలు రాకుండా పోయాయి. కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి ఒకటి ఆందోళనలు, నిరసనలు, నినాదాలు. ఒకే రాష్ట్రం, ఒకే భాష అన్న నినాదంతో చిత్తూరు జిల్లాలో సమైక్య రాష్ట్ర పోరు కొనసాగుతోంది. నెల రోజులుగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు నిలిచిపోయి జనజీవనం స్తంభించిపోయింది. జిల్లా సచివాలయం, స్కూళ్లు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి రోడ్డెక్కారు ఉద్యోగులు. అధికార కాంగ్రెస్ తో పాటు
పాటు టీడీపీ, వైఎస్ఆర్సీపీలు, ఏపీ ఎన్జీఓలు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, కర్షకులు అందరూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. అన్ని శాఖల ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటుండటంతో ఉద్యోగులకు ఈ నెల జీతాలు అందకుండా పోయాయి. 35,000 మంది ఉద్యోగులకు రావాల్సిన 200 కోట్ల జీతాలకు బ్రేక్ పడింది. మరోవైపు రిజిస్ట్రేషన్లు, రవాణా వ్యవస్థ స్తంభించడంతో 500 కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రైవేట్ సంస్థలు, వ్యాపారాలకు సంబంధించి 500 కోట్ల నష్టం జరిగింది. శ్రీవారి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకే కాకుండా ఆయా రాష్ట్రాలకు సమ్మె నష్టాలను మిగిల్చింది. ప్రత్యేకించి కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కూడా నష్టాలను చూడాల్సొచ్చింది. భగవంతుడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూడటం రివాజు. కానీ 80 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా సీన్ రివర్స్ అయింది. భక్తుల కోసం భగవంతుడు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమైక్య శాఖతో కనీ విని ఎరుగని రీతిలో తిరుమల కొండ బోసిపోయింది. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మం తప్ప ధర్నాలు తెలియని చోటు. భక్తి నివేదనే తప్ప ఆందోళనలు ఎరుగని చోటు. ధర్నాలు, ఆందోళనలు నిషేధించిన అచ్చోటనే ఉద్యమసెగ ఉవ్వెత్తున ఎగిసింది. నాద నీరాజనం మూగబోయింది. సమైక్యవాదం కదం తొక్కింది. గోవింద నామస్మరణలతో హోరెత్తే టెంపుల్ సిటీ సమైక్య నినాదాలతో ప్రతిధ్వనించింది. టీటీడీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. ఎనభై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఎరుగని విధంగా, ఎప్పుడూ కని వినని రీతిలో తిరుమల బోసిపోయింది. చాతాడంత క్యూలైన్లు లేవు. బ్యారికేడ్లలో కుస్తీపాట్లు లేవు. క్యూ కాంప్లెక్స్ లో కునికిపాట్లు లేవు. పరుగులు లేవు. అదిగో అల్లదిగో అనే ఆ భక్తి పరవశింపు లేదు. తిరుమాడ వీధుల్లో భక్తనాథుడన్నవాడు కానగలేడు. కలియుగ వైకుంఠం మొత్తం ఖాళీ అయిపోయింది. భక్తుల లేక తిరుమల రాయకొండ బోసిపోయింది. ఆంక్షలు, ఆదేశాలు, నియమాలు, నిబంధనలు జాంతానై. అధికారులు, అర్చకులు, సిబ్బంది అనే తేడా లేదు. ఎగసిపడిన ఆకాశ గంగల, పరవళ్లు తొక్కిన పాప వినాశనంలా, శ్రీవారి విల్లు సంధించిన బాణంలా టీటీడీ ఉద్యోగులంతా మూకుమ్మడిగా సమైక్య ఉద్యమంలో కదం తొక్కారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎన్నడూ కనీ విననే కాదు, కలలోనైనా ఊహించని ఉద్యమ దృశ్యమిది. సమైక్య ఉద్యమంలో మరో సమర శిఖరం. అడుగు తీసి అడుగు వేయలేనంత రద్దీతో కిటకిటలాడే 31 కంపార్ట్మెంట్లు భక్తుల్లేక బోసిపోయాయి. నిన్న మొన్నటి వరకు 10 నిమిషాలకో లేక అరగంటకో ఓ బస్సు, నేడు సీన్ రివర్స్. ఆర్టీసీ సహా ప్రైవేట్ ట్రావెల్స్ తో పాటు ఏకంగా టీటీడీ సిబ్బంది కూడా ఆందోళన బాట పట్టడంతో కొండకు బస్సులు బంద్ అయ్యాయి. కక్కలేక మింగలేక తప్పించుకు తిరుగువాడు ధన్యుడన్నట్టుగా కాలం వెళ్లదీస్తున్న టీటీడీ పెద్దల పరిస్థితి ఇరకాటంలో పడింది. నాడు దొరల్లా వచ్చి కొండ మీద ప్రత్యేక పూజలతో సహా అన్ని మర్యాదలు అందుకునేవారు రహస్యంగా ఇలా వచ్చి అలా వెళ్లారు. ప్రతి శుక్రవారం ఉదయాన్నే శ్రీవారి అభిషేక సేవలో పాల్గొనే టీటీడీ చైర్మన్ బాపిరాజు ఏ సందడి లేకుండా పూజాతంతు మమ అనిపించుకు వెళ్లారు. ప్రధానార్చకులు మొదలు టీటీడీ సిబ్బందంతా కొండ దిగి సమైక్య ఉద్యమంలో కోలాటాలాడారు. శ్రీవారి సందేశంగా సమైక్య గోవిందనామ స్మరణలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. పూజల్లో, ఉత్సవాల్లోనే కాదు,
ఉద్యమంలోనూ తనది టాప్ గేరేనంటూ ఉద్యమం దద్దరిల్లేలా డాలర్ శేషాద్రి దరువేశారు. ఒక్క ఈవో జేఈఓ తప్ప తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది అంతా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. శాంతి సద్భావన యాత్ర నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం అంత ఎక్కువగా తిరుమల కొండ మీద పడింది. ఉద్యమం కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించి రాకపోకలు తగ్గితే 2 రోజుల తిరుపతి దిగ్బంధనం కారణంగా భక్తుల సంఖ్య మరింత తగ్గింది. కొండపై ఉన్న భక్తులు, కొండపైకి వెళ్లేందుకు వేచి ఉన్న భక్తుల సమస్యలు అన్నీ ఇన్ని కావు. భగవంతుడి దర్శనం కోసం భక్తులు వేచి చూసేవారు. సమైక్య సెగతో భక్తుల కోసం భగవంతుడు ఎదురు చూసేలా మారింది పరిస్థితి. నిజామాబాద్ జిల్లాను టీచర్ల కొరవ వేధిస్తోంది. జిల్లాలో ఉర్దూ టీచర్లే కరువయ్యారు. దీంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఉర్దూ మీడియం పాఠశాలల్లో చదువుతున్న 25,000 మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. సర్కార్ బడుల సంగతేంటో తేలిపోయింది. ప్రభుత్వ చిత్తశుద్ధి బయటపడింది. టీచర్లు లేక చదువు సాగక విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. నిజామాబాద్ జిల్లాలో వందల సంఖ్యలో ఉన్న ఉర్దూ మీడియం స్కూళ్లలో నెలకొన్న పరిస్థితి ఇది. నిజామాబాద్ జిల్లాలో ఉర్దూ మీడియం పాఠశాలలు గణనీయంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 264 ఉర్దూ మీడియం పాఠశాలలు ఉంటే దాదాపు 25,000 మంది విద్యార్థులు ఉర్దూ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అధ్యాపకులు ఉన్న స్కూల్ ఒక్కటి లేదంటే అధ్యాపకుల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా 395 మంది ఉపాధ్యాయుల పోస్టులు ప్రస్తుతం ఉర్దూ మీడియంలో ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయకపోగా ఉన్న విద్యా వాలంటీర్లను ఎత్తేసింది. దీంతో ఒకరిద్దరు టీచర్లే వందల మందికి విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 3 సెక్షన్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు టీచర్లు లేరని 2 సెక్షన్లు ఒక జగను పెట్టి బోధిస్తున్నాము. ఏబి సెక్షన్ గర్ల్స్ది ఉంటాయి, సి సెక్షన్ అంటే బాయ్స్ది ఉంటాయి. ఏబి సెక్షన్కి ఒక దగ్గరనే పెట్టి మేము చదువు చెప్తున్నాం, కానీ ఓవర్ క్రౌడెడ్గా ఉండి వాళ్ళకి చదువు బాగా కావటం లేదు. జిల్లాలోని 40 పాఠశాలల్లో కనీసం ఒక్క టీచర్ కూడా లేకపోవడం ఇక్కడ ఉర్దూ విద్యపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. కనీసం ఒక్క టీచర్ కూడా లేని పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఉర్దూ మీడియం పాఠశాలల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. పేద ముస్లిం కుటుంబాలకు చెందిన పిల్లలు, ఉపాధ్యాయుల కొరత వల్ల చదువుకు దూరమవుతున్నారని అంటున్నారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మే 600 విద్యా వాలంటీర్స్ కి జరూరత్ హై. టీచర్లు లేకపోవడంతో ముస్లిం విద్యార్థులు నష్టపోతున్నారు. గతంలో విద్యా వాలంటీర్లతో నడిపేవారు, ఇప్పుడు వాళ్ళను కూడా తొలగించడంతో స్కూళ్లు మూతపడుతున్నాయి. మరికొన్ని చోట్ల ఒక్క ఉపాధ్యాయుడు 80 మందికి పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం టీచర్లను నియమించాలి. జిల్లాలోని మద్నూరు, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లోని స్కూల్స్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉంది. మద్నూర్ మండలంలో ఒక్క టీచర్ కూడా లేని పాఠశాలలు 11 ఉంటే ఇక్కడ చదువులెలా సాగుతాయంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటున్నారు. వీళ్ళ కొరకు విద్యా వాలంటీర్స్ అన్న టీచర్స్ అన్న అపాయింట్ చేయాలి. ఇంకొకటి దీంట్లో ఏంటంటే 80 మెంబర్స్ ఒక్కొక్క క్లాస్లో ఉంటే వాళ్ళకు టీచర్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది. దాంట్లో వాళ్ళకు సంబంధించిన టీచర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కూడా వాళ్ళకు అర్థం కాదు. మేము గవర్నమెంట్ తోటి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే దీని మీద కొంచెం వాళ్ళు చర్య తీసుకొని ఈ అకాడమిక్ ఇయర్లో ఇంకా విద్యా వాలంటీర్స్కి ప్లస్ టీచర్స్కి ఏంటంటే అపాయింట్ చేయాలని కోరుకుంటున్నాం. ఉర్దూ టీచర్ల కొరత ఉన్న మాట వాస్తవమేనంటూ ఒప్పుకుంటున్న జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థుల సిలబస్ పూర్తయ్యేలాగా చర్యలు తీసుకుంటామంటున్నారు. త్వరలో 174 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఉర్దూ మీడియం సంబంధించి మన దగ్గర యాజ్ పర్ వేకెన్సీస్ 055 నామ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే పిఎస్, యూపీఎస్ హై స్కూల్స్ మొత్తం కలిపి 593 వేకెన్సీస్ మనకి విద్యా వాలంటీర్లు అవసరం ఉంటుంది. మన 2 డేస్లో కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకొని అది పెట్టేస్తాము. పెట్టేస్తే జిల్లా వ్యాప్తంగా అప్లికేషన్స్ కాల్ఫర్ చేసి బేస్డ్ ఆన్ దట్ వాళ్ళకి మెరిట్ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాం. జస్ట్ 10 రోజుల్లో మేము అది ఫిలప్ చేసేసి పిఎస్, యూపీఎస్లో మాత్రం వేకెన్సీస్ మాత్రం ఈ ఇన్స్ట్రక్టర్స్తో ఫిలప్ చేయడం జరుగుతుంది.
చేసింది గోరంత, ప్రకటనలు కొండంత అన్న చందంగా విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్నామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం గురువులు లేని ఈ పాఠశాలల పరిస్థితిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.